ఈనాడు మన సంఘాలలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ దేవుని యొక్క ఆత్మ మన మధ్యకు దిగి రావటం లేదంటే కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అనైక్యత ఎక్కడ ఉంటుందో, ఐక్యత ఎక్కడ ఉండదో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు. ఏ గృహములో ఐక్యత లేనటువంటి జీవితాలు ఉంటాయో ఆ గృహములో దేవుని యొక్క నివాసము గాని దేవుని యొక్క ఆత్మ గాని నివసింపదు. దేవుడు ఎక్కడ కూడి వచ్చాడంటే అక్కడ దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, ఐక్యత కలిగి ఆరాధిస్తున్న వారి మధ్యకు దేవుడు దిగి వచ్చినట్లు ఇక్కడ మనకు రాయబడుతుంది. దేవుని మందిరంలో చాలా మంది ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాలు చూస్తున్నట్లయితే ఒక ఐక్యత లేనటువంటి అనుభవం ఉంటాం. సంఘం అనగా కుటుంబం. ఇందులో కక్షలు ఉండకూడదు, క్రోధాలు ఉండకూడదు, విమతములు ఉండకూడదు. అనగా మన జీవితంలో సమస్తాన్ని ప్రతిదాన్ని కూడా క్షమించుకునే అనుభవాలు మనం ఉండాలి. ఐక్యత లేనివారుగా నువ్వు సంఘంలో కూడి ప్రార్థన చేస్తే, ప్రభు బలలో పాల్గొంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? దానివల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలంటే మనలో ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఉండాలి.